ఈశ్వరుడు నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అని ఆలోచించి ఈశ్వర నిర్ణయంగా దానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి ఏం చేయించాలనుకుంటున్నాడో అన్నారు. ఆ మాట ఆయన మీద పని చేసింది, యాక్సెప్ట్ చేశారు కాబట్టి. అంతే. ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి కావలసినటువంటి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యారు. ఆ కారణంగా రాష్ట్రపతి పదవికి రెండో మాట తృణప్రాయంగా వదిలి విద్యార్థులతో మాట్లాడడమే నాకు ఇష్టమని కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళి పిల్లలందరితో ఎంతో సంతోషంగా, ఏమి అబ్దుల్ కలాం గారండి, అది క్యారెక్టర్ అంటే. అందుకు నేను మురిసిపోయేది. మహానుభావుడు రాసుకున్నారు ప్రిఫేస్లో, అమ్మా ఇవాళ ఈ అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి, ఇవాళ ఈ అబ్దుల్ కలాం భారతదేశానికి డిఫెన్స్లో కావలసినటువంటి అనేక ఉపగ్రహాల యొక్క నిర్మాత, ఇవాళ ఈ అబ్దుల్ కలాం భారత